Hello besties, hello, hi, welcome to my channel. This is me Vitika. Again I'm back with a very special episode because we are on a vacation, me and Kritika. Finally Krabiలో ఒక 2 days undi అక్కడ ఏమీ షూట్ చేయలేదు, like we were just chilling. Kritika was saying akka ఇలా మనము ఫస్ట్ టైం వచ్చాం కదా బ్యాంకాక్ కి, చిన్నగా ఏమైనా గ్లిమ్స్ షూట్ చేసి దాన్ని బట్టి మనం ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వచ్చు కదా, మనకి ఎలా అనిపించింది, ఎంత అయ్యింది బడ్జెట్, ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు, ఏది వర్త్ అనిపించింది, అలా కూడా చేయొచ్చు కదా, లైక్ ట్రావెలింగ్ వ్లాగ్ లాగా అని. ఓకే లెట్స్ గో. ఇలా ఆల్రెడీ మేము కార్ బుక్ చేసుకున్నాం హోల్ ట్రిప్ అంతాని. సో ఎక్కడికి వెళ్ళాలన్నా వెహికల్ ఒకటి ఉంటుంది డెడికేటెడ్గా. ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? స్కై వాక్. ఓ మై గాడ్, యా, స్కై వాక్ వెళ్తున్నాం. యాక్చువల్లీ కృతికాకి కొంచెం హైట్స్ అంటే భయం అంట, ఆ ఫియర్ ఏదో కొంచెం తగ్గిద్దామని చెప్పి అది కూడా ప్లాన్ చేసా. షీ యాక్చువల్లీ డింట్ లైక్ దట్, బట్ ఐ సెడ్ ఐ ఆల్రెడీ బుక్, అందుకని చెప్పి షీస్ లైక్ ఓకే వెళ్దాము అని చెప్పి. సో ప్రస్తుతానికి అయ్యో ఓకే ఫర్ ఇట్, సరే అలా చెప్తాది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత షిల్ బి లైక్ వావ్ ఇట్స్ సో గుడ్ అక్క, బిల్డింగ్స్ చూడు చీమల్లాగా ఉన్నాయి, చేస్తాను అక్క బిల్డింగ్స్ చూడు చీమల్లా ఉన్నాయి. ఓకే సో లెట్స్ గో. సో అలా ఫస్ట్ ఫోటో తీసుకోవాలంట. దిస్ లుక్స్ సో గుడ్. ఏంటక్క? Kritika is enjoying. God, the capture. ఎక్కడ చూసినా I mean I liked it. నేను ఆల్రెడీ వెళ్ళాను, బట్ Kritika is first in dance. చూస్తావా? లేదు, ఇంకా ఫైనల్ నిన్ను బిల్డింగ్ మీద నడిపించాలి కదా, ఇలాగా నడుచుకుంటూ వెళ్ళాలి. Love is going on. Love is going on. Love is going on. What's calling where you free? What I gotta do? What up the life is freaking? Nigga, just so like eagle in the air, fly high, more or reach a base. Come on, never need to make a freak up the road out. Road up, hold up, breathe up. Ain't no love making love, life giving time to making real love. Life is calling. Open your eyes and see. Life is calling. Open your arms and feel. ఓకే సో ఎలా అనిపించింది ఫస్ట్ టైం హైలైట్స్? చాలా దానికి సన్సెట్ అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఐ థింక్ దిస్ విల్ ఇస్ ద బెస్ట్ సన్సెట్ వ్యూ. It's so beautiful. So that's how we had fun at Skywalk. It was really Yeah, it's day 2 and today is really special day because we are going to elephant safari. Kritika last month నాకు ఒక రీల్ పంపించింది, ఇలాంటి ఫౌండేషన్స్ ఎంత బాగుంటాయి తెలుసా అది ఇది అని. అదే టైంలో ఐ గాట్ అ బ్రాండ్ కొలాబరేషన్. ఆ బ్రాండ్లో ఆ రేంజ్లో ఉన్న షేడ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి ప్రస్తుతానికి, అండ్ ఐఎమ్ గోయింగ్ గిఫ్ట్ ఇట్ టు Kritika also. I'm so excited. I have 6 shades of Mama Earth Hydra Glow Foundation. అండ్ మనము ఇన్స్టాగ్రామ్లో అవి చూస్తూ ఉంటాం కదా, ఇలా పెట్టుకోగానే మన ఫేస్ మీద ఎలాంటి మచ్చలున్నా కవర్ అయిపోతాయి, పోర్స్ కవర్ అయిపోతాయి. అవన్నీ ఇప్పుడు ఎలా కవర్ అవుతాయో నేను చూపిస్తాను. అండ్ ఐ ఆల్సో హ్యావ్ గ్లో పోర్ బ్లరింగ్ ప్రైమర్ అనమాట. ఇవి పోర్స్ అన్నిటిని బ్లర్ చేసేస్తుంది, లైక్ ఇట్లా ఫిల్టర్ వేసినట్టు. సో అది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ నేను చాలా ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ అన్నీ వాడాను, బట్ దీస్ ఆర్ వెరీ అఫోర్డబుల్, బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఇన్స్టెంట్ 3 times ఎక్కువ గ్లో వస్తుంది. 12 hours హైడ్రేటెడ్గా ఉంచుతుంది స్కిన్ని. ఫస్ట్ అయితే నా స్కిన్ టోన్కి సూట్ అయిన టోన్ ఏంటో చెప్తాను, దాన్ని బట్టి మీరు కూడా చూస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ 6 షేడ్స్ ఎలా ఉంటాయో నా చేతి పైన వేసి చూపిస్తాను, సో దట్ యూ విల్ అండర్స్టాండ్. షేడ్ నెంబర్ 1 ఐవరీ గ్లో, cream glow, shade number 3 nude glow, shade number 4 sun glow, shade number 5 beige glow, caramel glow.
These are the shades that are available on Mamaearth Full Coverage Hydra Foundation. Perfect shade gives you perfect look. So Kritikaki నాకు తెలిసి క్యారమెల్ గ్లో సూట్ అవుద్ది, నాకు వచ్చి బేజ్ గ్లో. అండ్ ఇది మన ఇండియన్ బ్రాండ్ కాబట్టి మన ఇండియన్ స్కిన్ టోన్కి సూట్ అయ్యే షేడ్స్ అన్నీ లాంచ్ చేశారనమాట. ఫౌండేషన్లో మంచి షేడ్ దొరకకపోతే అసలు మేకప్ లుక్కే సరిగ్గా ఉండదు. నవ్ ఐ విల్ అప్లై అండ్ షో ఇట్ టు యూ ఆన్ మై స్కిన్ హౌ ద హైడ్రా గ్లో ఫౌండేషన్ లుక్స్ ఆన్ మై స్కిన్. అండ్ దీంట్లో ఉన్న టెక్స్చర్ అంతా కూడా చాలా బాగుంది. జస్ట్ ఓవరాల్ ఫేస్కి అప్లై చేసి and if you see I have uneven skin tone here, ఇది మ్యాజిక్ లా అయిపోతుంది చూడండి. అందుకనే దిస్ ఇస్ కాల్డ్ ఫుల్ కవరేజ్ ఫౌండేషన్. ఇలా జస్ట్ ఒక స్వైప్ తోటి మొత్తం కవర్ అయిపోద్ది. అండ్ దట్స్ వాట్ ఐ రియలీ లైక్ అబౌట్ Mamaearth. ఇది SPF 35 ఉంది దీంట్లో. అంతేకాకుండా వాటర్ ప్రూఫ్, స్వెట్ ప్రూఫ్ అండ్ ఇండియాస్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ ఫస్ట్ ఫౌండేషన్. దట్స్ వాట్ ఐ రియలీ లైక్ అబౌట్ ఇట్. అండ్ అంతేకాకుండా డార్క్ స్పాట్స్, అండర్ ఐస్, అన్ఈవెన్ స్కిన్ టోన్ అంతా కవర్ అయిపోద్ది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఫుల్ కవరేజ్ ఫౌండేషన్. థ్యాంక్ యూ సో మచ్ Mamaearth ఫర్ లాంచింగ్ సచ్ బ్యూటిఫుల్ products and really happy collaborating these products. మీరు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్నా వాళ్ళకి మెన్షన్ చేయొచ్చు. They also improved onion shampoo based on your inputs and they always upgrade their products through research and innovations for better quality. And కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, పర్చేస్ చేసుకోండి. ఒకవేళ మీరు Mamaearth వెబ్సైట్ లో పర్చేస్ చేస్తే కనుక నా కూపన్ కోడ్ యూస్ చేయండి. Vitika 2024 you will get 20% డిస్కౌంట్. మనకి ప్రోడక్ట్స్ అన్ని నైకా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో అవైలబుల్ ఉన్నాయి అండ్ నియర్ బై స్టోర్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో why late? Purchase your favorite shade. See you guys. Life is calling, open your eyes and see. Life is calling, open your arms and feel. Wow. Oh my god. Life is calling, calling, calling. Day 2. Life is calling, calling. Life is calling, calling. It's day 2 and look where we are. Oh my god. First reaction already చూస్తారు కదా, కృతిక ఎలా రియాక్ట్ అయింది. నేనైతే It's dancing. It's dancing. Hey, beautiful. We are so excited. Today we are going for Elephant Sanctuary and Bangkok lo different experience చేయాలని డిసైడ్ అయినప్పుడు I thought this is must. అచ్చుడలా వస్తుంది. హాయ్ అక్క. సో ఇప్పుడు మనము వెళ్తున్నాం లోపలికి. కృతిక వెతుక్కోకల లోపల ఉంటాయి అవిగో. Look at the elephants. I think ట్రిప్ మొత్తంలో ఈరోజు మేడం గారు చాలా సంతోషంగా ఉండబోతున్నారు అనుకుంటా. ట్రిప్ మొత్తంలో ద మోస్ట్ ఫేవరెట్ డే. ఇలా లాకర్స్ ఇస్తారనమాట. ఆ లాకర్స్ లో అన్ని ప్యాక్ చేసి పెట్టుకోవాలి. Hi, good morning. Good morning, Rasmi. Good morning, everyone. Are you gonna show me elephants? Yeah, I'm gonna show you elephants after later. The elephants will come. వెళ్ళి తినిపించు. ఎలిఫెంట్స్ అన్నిటికీ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ పెట్టాలి, తర్వాత మనం తినాలి. దాంతో ఆడతావు నువ్వు. క్యూట్. ఇది కూడా తీసుకెళ్తావా ఏంటి? మా అక్క పైకట్లో ఉంది కానీ భయం వేస్తుంది దానికి యాక్చువల్గా. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం తెలుసా? డబ్బులు కట్టారు కదా, పని చేయండి అని చెప్పడ్డారు. ఇప్పుడు గ్రాస్ కట్ చేయాలంట, షుగర్ కేన్ గ్రాస్. కత్తందుకో సరోజా? కత్తిట్లేదు సరోజా. I got it. This is some fun activity that we are doing today. This will be memorable forever and ever. Life is calling, open your eyes and see. Nama, please. Please. Open your arms and Hey. Good job. Wait, one hook. life is calling, calling.
Hey. Love is going, love is going, yeah. Okay. Thank you. See? Oh, the teeth. వీడు 58 years అంట. ఈడున్నాడు కదా, ఇంత పెద్దగా ఉన్నాడు, క్యూట్గా, బుజ్జి ఫెలో. స్వీటెస్ట్ ఎలిఫెంట్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పటి వరకు ఎన్ని ఎలిఫెంట్లు చూసాం. లైక్ ఇన్ సో హ్యాపీ మూడ్ అండ్ ఇట్స్ గివింగ్ లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. అండ్ ఇవన్నీ ఎలిఫెంట్స్ కూడా రెస్క్యూడ్ ఎలిఫెంట్స్ అనమాట. సో దే రన్ దిస్ NGO అండ్ చాలా బాగున్నాయి అన్నీ కూడా. 80 years old ఎలిఫెంట్ కూడా ఉందంట. నెక్స్ట్ 6 years to 80 years 80 సంవత్సరాల ఓల్డ్ ఎలిఫెంట్ కూడా ఉందంట. దానికి కూడా చూడబోతున్నాం. ఇట్స్ అ ఫన్ డే. Sticky rice with the sweet potato. We mix with the pellet food. There's a lot of protein inside. So we give only all elephants. So you make a bowl and roll with the rice powder. Rice powder like this. And look how you feel. Okay, you just take the food, put it directly. Whoa! So first we have to wet our hands and then take sticky rice with sweet potato and make a roll. Rice powder and then and what do? We feed elephants. Okay. Hey! Oh, subscribe. Ow! Good job. Oh. Let's go for mud bath. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అంతా వాటికి మడ్ తోటి మసాజ్ చేపించాలి. దట్స్ వాట్ వీ వర్ డూయింగ్ రైట్ నౌ అండ్ it's going to be really fun. అలాగే ఉండు. Fun. We have lots of fun. And how did you like it? Hello, it's day 3 in Bangkok. ఇలా ఎంటర్ అవ్వగానే ఇది వచ్చి క్లాజెట్ రూమ్. ఇక్కడ అంతా మా బట్టలు అన్నీ పెట్టారు. ఓకే, దిస్ ఈస్ ద క్లాజెట్ రూమ్. అండ్ ఇక్కడ ఒక చిన్న కార్నర్లో మేకప్ కూడా చేసుకోవచ్చు. హాయ్. అండ్ ఇలా బయటకు వస్తే this is the restroom. Look at this. And this is the mirror. Yes. Okay, ఇవన్నీ జరుపుకుంటూ వస్తే this is the view. ఏంటని చెప్పేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను చెప్పు? ప్లాటినం మాల్. చాలా విన్నాం ప్లాటినం మాల్కి. అండ్ లైక్ నా హార్ట్ రేట్ పెరుగుతుంది ప్లాటినం మాల్ అనగానే. ఫుల్ మాల్ అంతా బట్టలు ఫుల్ చాలా బాగుంటాయంట. అండ్ లైక్ అంత బాగుంటే మనకి కష్టం కదా. ఒక్కొక్క కేటగిరీ. లెట్స్ గో టు ప్లాటినం మాల్. సో ఇలా బ్యాంకాక్ వచ్చినప్పుడంట అందరూ ఏం ఫీల్ అవుతారంటే టుక్లో బాగుంటుంది, ఫ్యాన్సీగా ఉంటుంది, నీట్గా ఆటోల్లో తిరగచ్చు, క్యూట్గా ఉంటుందని అందరు టుక్లో వెళ్తారంట. కానీ టుక్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ ట్యాక్సీస్. మేము ఉంటున్న హోటల్ దగ్గర నుంచి 15 minutes ఉంది ప్లాటినం మాల్. అది జస్ట్ ఇట్స్ కాస్టింగ్ us 150 baht. So we are almost reaching to Platinum Mall. Look at this red taxi, it's so cute. ఆరెంజ్, పింక్, బ్లూ. అండ్ ఇది ప్లాటినం మాల్. ఇంత పెద్దది ఉంటుంది, ఫ్లోర్కి ఒకటి ఉంటుంది అంట. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. సో యా, there's so much to see here. కలర్ఫుల్ గా ఉంది తెలుసా, చాలా బాగుంది. మా
మార్కెట్ కదా. కృతికకి షాపింగ్ అంటే చాలా ఇష్టం నాలాగనే. ఈ రెండిట్లో మాత్రం దీంట్లో మాత్రం మా ఇద్దరు టేస్ట్లు కలిసాయి అనమాట. అండ్ ఎవరు ఏమో ఊరికే ర్యాండమ్ పీపుల్ హాయ్ చెప్తుంది గైస్. ఇక్కడ అందరూ అట్లాగే చెప్తున్నారు. సో ఇక్కడ రొయ్యలు పురుగులు అన్నీ అమ్ముతున్నారు. మీకు ఏం కావాలి చెప్పండి. యూ వాంట్ కృతిక టు ట్రై సంథింగ్? కమ్ లెట్స్ గో. అండ్ ఇవన్నీ జ్యూసెస్ ఉన్నాయి, షవర్మా ఉంది. సో డిఫరెంట్ ఫుడ్స్ అన్నీ ట్రై చేయొచ్చు అనమాట. ఇక్కడ చూస్తే యూ హ్యావ్ ష్రింప్. యా ఇట్స్ రియలీ గుడ్. అండ్ మా చెల్లి అనింది కదా కలర్ఫుల్గా ఉందని. ఇగో ఇంత కలర్స్ ఉన్నాయి ఇక్కడ అంతా. అసలు బట్టలు ఏమున్నాయి ఏంటో చూసుకోకుండా ఏం చేయకూడదు. బికాజ్ ఒక్క చోట నచ్చి ఇంకో చోట నచ్చకుండా ముందే ఒక చోట కొనేసుకుంటే చాలా ప్రాబ్లం అయింది గైస్. అందుకని చెప్పి ముందే బా ఇక్కడ బట్టలు ఎంత బాగున్నాయంటే ఎటు సైడ్ చూసినా కళ్ళు మెరిసిపోతున్నాయి. అండ్ దీస్ ఆర్ కార్డ్ సెట్స్, ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి. ఎస్ అక్క చెప్పక్క, వేసుకుంటావా అది డ్రెస్? మళ్ళీ నువ్వు క్రిష్ ఇట్లా వాటర్ అవుతుంది కదా, నాకు బట్టలు చూస్తే అనిపిస్తుంది. అండ్ అన్నీ చాలా బాగున్నాయి, ఏది బాగాలేదు. సో యూ ఎంత సరిపోద్ది కృతిక ఇక్కడ డబ్బులు? ఎంతైనా సరిపోవు, ఎంతైనా సరిపోవు. ఒక స్టోర్ మొత్తం కొనమన్నా కొనేలాగా ఉన్నాం ఇక్కడ. అన్నీ ఉన్నాయి. లాస్ట్గా ఏం కొన్నామో అంటే ఒక్క స్టోర్లో ఒక్కటి నచ్చింది అట్లా కాదు, అలా నచ్చింది. కృతిక మనం ఒక సైడే చూసాం ఈ ఫ్లోర్లో. ఓ మై గాడ్, ఐ డోంట్ వాంట్ గో అదర్ సైడ్. గ్రౌండ్ ఫ్లోర్ చూసేసాము. ఇది చూడండి, వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఈ కార్డు ఆ కార్డు అని డిస్కస్ చేస్తుంది. నేనైతే చాలా సైలెంట్ అయిపోయాడు. డోంట్ నో వాట్ టు బై బికాస్ there's so many options. And look at the baby dresses. Oh my god, ఇక్కడ ఏది కొన్నా 45 రూపాయలు మాత్రమే అంటాం. Look at this bags. ఎందుకు మా వాళ్ళంతా ఇలా చెప్పారో ఇప్పుడు అర్థమవుతుంది నాకు. బట్టలు ఏం తీసుకెళ్ళకు, అక్కడ కొనుక్కో అని. I like this dress, I like that dress, I like that one too. సో యా మేము 5th ఫ్లోర్కి కూడా వచ్చేసాము. ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయంటే నాకు మొత్తం కథ అయిపోయింది. కృతిక అయితే దెబ్బకి సైలెంట్ అయిపోయింది. అంటే ఏంటి ఇవి, ఏం కొనాలి అని చెప్పి. అండ్ ఎటు చూసినా బట్టలు బట్టలు బట్టలు, దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. అందరూ సజెస్ట్ చేసింది ఏంటంటే ఇక్కడ షాపింగ్ చేసేటప్పుడు ఒక సూట్ కేస్ కొనుక్కుని రావాలని చెప్పి. సో అదే చేస్తాము. ఎల్లుండి వచ్చి మొత్తం కంప్లీట్గా సూట్ కేస్ తెచ్చుకొని సూట్ కేస్ నిండా బట్టలు కొనుక్కోవాలి. మీరు ఎప్పుడు వచ్చినా సరే ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్కటి ఉన్నాయి. అండ్ సాన్విక కూడా కొనడానికి చాలా ఉన్నాయి అసలు. లుక్ ఎట్ ద యాక్సెసరీస్ దట్ దే హ్యావ్. ఓ మై గాడ్, ఫుట్వేర్ కానీ. అండ్ దిస్ ఈజ్ హెయిర్ ఎక్స్టెన్షన్ స్టూడియో. సో అలా అయిందనమాట మా డే 3. ఇట్ వాజ్ వెరీ టైరింగ్. ఏం కొన్నాం ఏంటి అంటే ఏం కొనలేదు. టుడే వీఆర్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ హౌ ఇస్ ద ప్లాటినం మాల్ అనేది చూపించాలనుకున్నాను. ఇట్ వాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అసలు షాప్ హాలిక్స్కి అయితే వరల్డ్లో ఎక్కడి నుంచన్నా ఇక్కడే వచ్చి కొనుక్కుంటారంట. నాకు ఇన్ని రోజులకు తెలిసింది. చాలామంది చాలాసార్లు చెప్పడం విన్నాను కానీ బట్ దిస్ ద ఫస్ట్ టైం సీన్ డైరెక్ట్లీ. అండ్ చూసి నమ్మాలనిపించింది. చూసాక నమ్మేసాను సార్. ఇక్కడికి తగ్గిన షాపింగ్ ఇంకెక్కడ ఉండదు. నేను యూఎస్ తిరిగాను, దుబాయ్ వెళ్ళాను, చాలా చోట్లకి వెళ్ళాను. లైక్ స్ట్రీట్ షాపింగ్ లవర్స్ ఉంటారు కదా, దిస్ ఈస్ ద డెస్టినేషన్. యూ గైస్ షుడ్ ప్లాన్ అ ట్రిప్ టు బ్యాంకాక్ ASAP. This is your calling besties. I love it, I love it, love it, love it. See you guys tomorrow. Bye-bye. Hello. Yeah, we are back again. Stay fun. We are at floating market. ఈ ఫ్లోటింగ్ మార్కెట్ కానీ స్పెషల్గా రెడీ అయ్యాము. అండ్ వీఆర్ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. సో వెళ్ళి చెక్ చేద్దాం అసలు ఏంటి, వాట్ ఈస్ ద ఫస్ట్ అబౌట్ ఫ్లోటింగ్ మార్కెట్. We are heading to floating market now. It's just an entry. ఇలా షాపింగ్ ఉంటుంది అనమాట మొత్తము. లుక్ ఎట్ ఇట్, ఇట్స్ బ్యూటిఫుల్.
ఏమన్నా నచ్చితే చెప్పు, కొనుక్కుందాం. ఇక్కడ హ్యాండ్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి, చాలా మంచివి. రైట్ ఇవి క్యూట్ ఉన్నాయి. 1 స్టాప్. వెరీ బ్యూటిఫుల్. 2500. It's not Bruno, by the way. It's Simba. సో తీసుకుందాం అనుకున్నాను ఫోటో, కానీ 1500 బాత్కి ఇస్తారంట లాస్ట్. ఇక్కడ స్నేక్స్ కూడా ఉంటాయంట. అవుతో ఫోటో దిగుతావా? అది కృతిక ఎందుకు ఏడ్చింది? నాకు చూస్తేనే భయం అవుతుంది. అక్కడ ఫుడ్ కూడా అమ్ముతున్నారు, లైక్ బ్రెడ్ అండ్ చికెన్. బట్ ఐ ఫీల్ ఇట్స్ నాట్ సో హైజీన్. ఇట్స్ బ్యూటిఫుల్ మార్కెట్ విత్ బ్యూటిఫుల్ థింగ్స్ టు బై అండ్ చాలా ఉన్నాయి ఇక్కడ చూడడానికి. బ్యూటిఫుల్ మార్కెటింగ్. ఓ మై గాడ్, లుక్, ఇలా బోట్లు కూడా మీదకి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అక్కడ చూసారా ఫ్రెండ్స్, స్నేక్స్ ఉన్నాయి, చేస్తున్నారు మీద. అక్కడ చంపేస్తాను అండి, Life is calling, 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 calling. Life is calling, 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 calling. Life is calling, calling. ఇట్స్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. స్టార్టింగ్ లో అసలు ఏంటిది ఇలా ఉంది, ఫొటోస్ లో ఒకలా ఉంది అనుకున్నాం, బట్ ఒక పాయింట్ లో చాలా చాలా నచ్చింది. Life is calling, calling, life is calling, life is calling, what's calling where you free? What I gotta do without the life is free? Nigga, just so like eagle in the air. ఫైనలీ ట్రిప్ అంతా అయిపోయి ఎలా మొదలు పెట్టామో అలాగే ఎండ్ చేయాలనుకున్నాం, ఎందుకంటే ఎండింగ్ ఇచ్చే టైం కుదరలేదనమాట. బికాజ్ లాస్ట్ డే వాజ్ ఆల్ అబౌట్ షాపింగ్. సో పొద్దున్న లేవగానే పరుగుల మీద షాపింగ్కి వెళ్ళి ఒక సూట్ కేస్ నిన్న బట్టలు పెట్టుకుని బయలుదేరామన్నమాట. సో ఫైనల్గా హౌ డిడ్ యూ లైక్ ద ట్రిప్? హౌ వాజ్ ద సర్ప్రైజ్? హౌ డిడ్ యూ లైక్ ఎవ్రీథింగ్? సర్ప్రైజ్ నీ నుంచి ఎట్లన్నా సర్ప్రైజ్. ఎలాగో నువ్వు ఇస్తావు, నేను తీసుకుంటా, అంతే కదా. బట్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఎక్స్పెక్ట్ చేయలేదు, అండ్ ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకో. ట్రిప్ అంటే బెంగళూరు తీసుకెళ్తుంది, మళ్ళీ అక్కడ ఏదో ఒకటి పెడుతుంది అన్నట్టు అట్లా ఏదో అనుకున్న చిన్నగా. నాకు యాక్చువల్లీ మా అక్క నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చినప్పుడు కొంచెం డౌట్ వచ్చింది. నేను యాక్చువల్లీ ఇంటర్నేషనల్ ట్రిప్ తీసుకెళ్తున్నాను కదా, మళ్ళీ ఇప్పుడు ఇవిడికి బర్త్డే గిఫ్ట్ కొనాలి, ఎందుకు డబ్బులు వేస్ట్, ఆ డబ్బులు ఏదో షాపింగ్ చేయొచ్చు. ఎందుకంటే ఎన్ని అవుట్ఫిట్స్ కొత్తవి కొనాల్సి వచ్చిందంటే మళ్ళీ వచ్చాక ఇక్కడ కూడా షాపింగ్ చేస్తాను కదా. ఈ ట్రిప్ నుంచి నాకు అర్థమైంది ఏంటంటే కృతికకి ఏం తినడం ఇష్టం లేదు. షీ డజంట్ ఈవెన్ పిజ్జా, షీ డజంట్ లైక్ చీజ్, షీ డజంట్ లైక్ ఫ్యూ థింగ్స్, షీ డజంట్ లైక్ ఏషియన్ ఫుడ్ అట్ ఆల్. థాయ్ ఫుడ్ అస్సలు నచ్చదు. ఇక్కడ తీసుకురావడంతో నాకు పేషెన్స్ చాలా పెరిగింది, దీన్ని హ్యాండిల్ చేయడం వచ్చింది. దీన్ని హ్యాండిల్ చేస్తే ఫ్యూచర్లో నా పిల్లల్ని ఎలాగైనా హ్యాండిల్ చేయాలని, ఎలా అయినా హ్యాండిల్ చేయగలనని తెలిసింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ట్రిప్. అండ్ చాలా థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే నీ వల్ల నేను చాలా నేర్చుకున్నాను ఎలా పేషెంట్గా ఉండాలి అని చెప్పి. నేనేం చేయను, నాకేం పడదు. ఒక ట్రిప్కి వెళ్తే తెలిసిపోద్ది వాళ్ళు ఏంటి, వాళ్ళు ఎలా పడుకుంటారు, ఎలా లేస్తారు, వాళ్ళు ఎలా రెడీ అవుతారు, వాళ్ళకి టైం సెన్స్ ఉందా లేదా. ఎలాగో కృతిక నాకుందా లేదని చెప్పాక ఓకే ఓకే గొడవలు అయిపోతాయి. అసలే దిష్టి ఎక్కువ తగులుతుంది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అన్నీ చూసి. ఓకే, ఈ ట్రిప్ స్పాన్సర్ చేసినందుకు ట్రావెలాట్కి థ్యాంక్ యూ సో మచ్, బికాజ్ యూ గైజ్ మేడ్ ఇట్ పాసిబుల్. ఎందుకంటే నేనైతే ఈ మధ్య కాలంలో ఎక్కడికి ట్రిప్కి వెళ్ళాలనుకోలేదు, బట్ యూ గేవ్ సమ్ టైమ్ టు రిలాక్స్ అండ్ చిల్ అండ్ ఎక్స్ప్లోర్. థ్యాంక్ యూ ట్రావెలాట్. మీకు కనుక ఎలాంటి ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్ళాలన్నా, నేషనల్ ఏ ట్రిప్స్కి వెళ్ళాలన్నా కింద లింక్ ఒకటి ఇస్తాను, వాళ్ళని సంప్రదించి మీ ట్రిప్ని ప్లాన్ చేసుకోండి. ఓకే గాయ్స్, ఓకే బెస్టీస్, లాట్స్ ఆఫ్ లవ్, హ్యావ్ అ ఫన్ డే, సిస్టర్హుడ్కి జిందాబాద్. బాయ్ బాయ్. జిందాబాద్ అండి. సిస్టర్హుడ్, థమ్స్ అప్ సిస్టర్హుడ్. ఓ సిస్టర్ ట్రావెల్ గోల్స్ ఇవన్నీ ఓకేనా.
అండ్ ఇంకొకటి ఇట్లా నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి ట్రిప్స్ లైక్ చైనా లేకపోతే ఇట్లా థాయ్ ఇట్లా ఎవరైనా వెళ్తుంటే డెఫినెట్గా మీకు ఏదైనా పికిల్స్ అట్లా ఏమైనా ఉంటాయి కదా అలాంటివి తీసుకెళ్ళండి. నేను చాలా చాలా స్ట్రగుల్ అయ్యాను. స్ట్రగుల్ అయ్యి ఫుడ్ గురించి అయింది పక్కన పెడితే మా అక్క ఇప్పుడు నేను ఏమైనా తీసుకొస్తుంటే ఇది తిను అని చెప్పానంటే భయపడిపోయాను అనమాట. నేను చాలా అమ్మ ఇప్పుడు నేను ఇది తినను అని చెప్తే మా అక్క రియాక్షన్ ఎట్లా ఉంటుంది అని చెప్పి దానికోసమనే నేను ట్రై చేశాను. తర్వాత నేను సఫర్ కూడా అయ్యాను అనమాట. స్టమక్ అప్సెట్ అవ్వడము అలాంటివి. సో ఇట్లా ఏమైనా వెళ్తే మీకు ఆవకాయ అన్నం తినమన్నాను నేను. ఆవకాయ అన్నం కాదు, ఆవకాయ అన్నం తినడం వల్ల నీకు స్టమక్ అప్సెట్ స్టిక్కీ రైస్. అది స్టిక్కీ రైస్ ఫస్ట్ టైం తినింది. నేను ఏం ఫోర్స్ చేయలేదు, తినమనలేదు. కానీ అది తినడం వల్ల ఆ రోజు స్టమక్ అప్సెట్ అయింది. సో మా గొడవలు ఇలాగే ఉంటాయి. సో మీరు మాత్రం ఆవకాయో ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళండి. సో దట్ మీతో వచ్చే వాళ్ళకి ఇబ్బంది ఉండదు అంతే. రామాయణం అంతా చెప్పిన తర్వాత రాముడికి సీత ఏమవుతుంది అన్నట్టు ఉంటుంది మా అక్కతో డిస్కషన్ తెలుసా. Yes, very much. Lots of love. See you guys next time. Bye.